వారు నిజముగా మన మధ్య ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అలాంటి పరిస్థితి నుంచి దేవుడు వారిని తప్పించాడు. ఎంత గొప్ప దేవుడు! మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయన మా ప్రియులు ఉదయ మాస్టర్ గారిని, కుటుంబాన్ని నాయన మీరంతగా కాపాడి ఈ రాత్రి ప్రభువా మేమందరం నాయన ఇదిగో వారిని బట్టి నిన్ను స్తుతించడానికి, మిమ్మల్ని ప్రభువా ఘనపరచడానికి మేము చేరి ఉన్నాం నాయన. ఈ సమయం ప్రభువా ఇదిగో సజీవులుగా మమ్మల్ని ఉంచి వారితో పాటు మేము కూడా నిన్ను ఘనపరచడానికి ఈ మేడగదిపై మీరు చేసిన ఈ గొప్ప ఏర్పాట్లు బట్టి మీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు నాయన. మేమెవరు వట్టిగా వచ్చి వట్టిగా వెళ్ళిపోకుండా నిన్ను మోసుకుని వెళ్ళేవారిగా చేయండి. నీ సన్నిధిని ఆత్మను మాతో ఉంచండి. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా నా అంతరంగమా నాలోని ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలోని ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలోని ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలోని ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా. దేవుణ్ణి ఆరాధించడంలో దావీదు గారు అగ్రగణ్యుడు. He was in the first to worship the Lord. దేవుడు ఆయన కార్యములు, ఆయన ఉపకారములు బట్టి దేవుణ్ణి బహుగా స్తుతించేటువంటి సమయం ఇది. ఈ రాత్రి మనందరం నాసికారంధ్రములో ఊపిరుంది, మన గుండె కొట్టుకుంటుంది, మన కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి అంటే అది మన బలము, మన ధనము, మన శక్తి కాదు. అది దేవుని కృప, దేవుని కృప. ఈరోజు 2 సమాధ కార్యక్రమాలు చూసుకొని ఇక్కడికి వచ్చాను నేను. అందులో ఒక ఆయన ఆరోగ్యవంతుడు, మందిరములో పనిచేస్తూ అలా ఉరిగిపోయాడు, కళ్ళు మూసేశాడు. మరొకరు ఇలాగ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వచ్చారు. ఆ రూమ్ లోకి వెళ్ళి వారు బయటకు వచ్చేసరికి ఆమె చనిపోయారు. ప్రియమైన వారులారా, దేవుడు అందుకని అంటున్నాడు, మీ జీవమేపాటిది. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కాబట్టి మన జీవితాల్లో ఈ అల్పమైన ఈ జీవితము, క్షణ బొమ్మగరబడి ఈ జీవితంలో మనం ఏం చేశారా, దేవుని బిడ్డలుగా మనందరి యొక్క గురి ఒక్కటే,
దేవుని కొరకు జీవించాలి, దేవుని మహిమపరచాలి. అంతే. ఆ గురిలో నీవు ఉన్నప్పుడు నీ బ్రతుకు సరిగా ఉంటుంది. ఈ లోకములో మనకదే గురి. ఆఖరి వరకు మన విశ్వాసాన్ని, మన భక్తిని కాపాడుకొని ఆ నిత్యమైన రాజ్యం, ఆ పరలోకం చేరుకున్నంత వరకు ప్రభువులో మనం స్థిరంగా ఉండాలి. కాబట్టి దేవుని కృప, ఆయన కనికరాలను బట్టి మనము సజీవులుగా ఉన్నాం. దేవుని వాక్యంలో ఒక మాట చూసుకుందాం. కీర్తనలు 116, కీర్తన గ్రంథము 116. అందరూ బైబిల్ ఉన్నవారు తీయండి. కీర్తన గ్రంథము 116 కీర్తన. యెహోవా భక్తుల మరణము. నీకేం చెప్పి చదవనున్నా. 116 8వ వచనం. మరణము నుండి అందరు జాగ్రత్తగా చూడండి. కీర్తన 116 8. మరణము నుండి మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అవర్ డియర్ బ్రదర్ ఉదయ్. కన్నీళ్లు విడవకుండా నా ప్రాణమును, మరణము నుండి నా ప్రాణమును జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. గడిచిన దినాల్లో అసలు ఆ ఇన్సిడెంట్ గురించి తలస్తేనే ఒళ్ళు గగుర్పుస్తుంది. నిజంగా దేవుని యొక్క అదృశ్య హస్తం ఆ కుటుంబాన్ని కాపాడింది. నేను ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇదిగో నీ బిడ్డ యొక్క గృహంలో నీ వాక్యము దయచేయి ప్రభు అన్నప్పుడు దేవుడు చూపిస్తుందిగో నేనేం చేశానో తెలుసా? ఏం చేశాడట? మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని చూసారా? ఎంత గొప్ప కార్యము. ఏమండి? మరణము నుండి తప్పించడం, మరణము నుంచి తప్పించుట. ఈ లోకంలో ఎవరికి ఆ శక్తి లేదు, దేనికి ఆ శక్తి లేదు. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి విశ్వవిఖ్యాతి పొందినటువంటి అలెగ్జాండర్ ఒక చిన్న దోమ కాటు వలన జ్వరం పడి మరణ పడక దగ్గరికి వెళ్తున్నప్పుడు తనతో ఉన్నటువంటి వారందరినీ పిలిచి, ఇదిగో ఇంత డబ్బు ఉంది, ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే నన్ను బ్రతికించడానికి ప్రయత్నం చేయండి అని కనబడిన ప్రతి ఒక్కరిని పట్టుకొని ఏడ్చేవాడట. పెద్ద పెద్ద ఆ రోజుల్లోనూ గ్రీస్ లో, ఇటలీలో, ఏథెన్స్ లో ఉన్న గొప్ప గొప్ప ప్రఖ్యాతిగాంచిన వారు కూడా చేతులెత్తేశారు. చివరికి అందరూ చెప్పింది ఒకటే, అలెగ్జాండర్ వైద్యం మేము చేయగలం, మందులు ఇవ్వగలం, గాని నీ ప్రాణం మా చేతిలో లేదు. చూసారా? మరణం మానవుడికి అతి భయంకరం కల్పించేది మరణం. ఈ దినాల్లో అనేక మంది చూడండి, ఈ మరణం కింద, ఈ మరణం అనే దాస్యం చేత బంధింపబడి నలిగిపోతా ఉన్నారు. మరణము నుండి ప్రాణమును కన్నీళ్లు విడవకుండా కాపాడిన దేవుడు. ప్రియులారా చూడండి, దేవుని కాపుదల లేకపోతే
మనము ముందుకు సాగలేము. ఆ సమయంలో ఆ మాస్టర్ గారిని అంత పెద్ద లోయ ఎత్తులో నుంచి పడిపోతున్నప్పుడు అక్కడ ఎంతో మంది అలా పడి చనిపోయిన స్థలం అది. కానీ దేవుని యొక్క అదృశ్య హస్తం, ఎవరికి కనబడినటువంటి ఆ దేవుని హస్తం ఎలాగ వారిని పట్టుకొని బయటపడేసింది. దేవుడు అంటున్నాడు, మరణము తప్పించడం నా అవసరం, మరణము నుండి విడిపించడం, మరణము నుండి తప్పించడం నా అవసరం. చూడండి ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందుకోసమే. ఆయన ఎందుకు వచ్చాడు? జీవితకాలం అంతయు మరణ భయము చేత బంధింపబడిన వారిని విడిపించడానికి ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మరణ భయం, ఆ భయంకరమైనటువంటి మరణము. చూడండి, జనాల్లో ఎవరు దేనికి భయపడిపోయినా మరణం అంటే భయపడతారు. స్టాలిన్ గొప్ప దుర్మార్గుడు, తన ముందు వేల మంది లక్షలు చనిపోయిన అసలు కఠినమైన హృదయం కలిగిన వాడు. అలాంటి ఆయన ఆఖరి సమయంలో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ నర్సెస్ను పట్టుకొని ఏడ్చేవాడట, నాకు మరణం అంటే భయం వేస్తుంది. చూసారా, మరణ భయం. దేవుడు ఇక్కడ అంటున్నాడు, మరణము నుండి నా ప్రాణమును కాపాడాను. దుఃఖములో ఉన్న నిన్ను పడిపోకుండా, నిన్ను జారి పడకుండా నీ పాదములను నేను పట్టుకొని ఉన్నాను. సజీవులున్న స్థలములో నా సన్నిధిలో నేను నిన్ను ఉంచాను. అందుకనే ఇది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, దేవునికి కృతజ్ఞత. అయ్యో దేవుడు నన్ను నా బిడ్డలను మరణము నుండి తప్పించి సజీవులుగా మమ్మల్ని ఉంచాడు కాబట్టి దేవుడు చేసిన కార్యము నేను అందరికీ పంచుకుంటానని వారు దేవుని పట్ల కృతజ్ఞతతో ఏర్పాటు చేసుకున్నటువంటి కూడిక ఇది. చూసారా పిల్లలు, ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించడానికి ఉన్న కారణాలు చాలా. దానిందా పాడాను కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము అని ఎందుకు చెప్పాడు? ఎందుకు ఆయన ఏం చేశాడట? చూడండి, 103వ కీర్తనలో ఒక 5 అద్భుతమైన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తా ఉన్నాడు, చేశాడు. అవేంటో చూడండి. కీర్తనల గ్రంథము 103, 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ, నెంబర్ 1, దేవుడికి మనం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? దేవుని పట్ల మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఆయన ఏం చేస్తాడట? నీ దోషములన్నిటినీ. చూడండి, మన పాపములను క్షమించే దేవుడు, మన దోషములను క్షమించే దేవుడు. నెంబర్ 1 చూడండి, పాపము క్షమించబడాలంటే పరమాత్మని యొక్క రక్తము చిందించబడాలి. మనం చేసేటువంటి దాన ధర్మాల వలన, మనం చేసే పూజల వలన, మనం చేసే యజ్ఞయాగాదుల వలన పాపం పోదు. మానవుని యొక్క పాపం బహు భయంకరమైనది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి ఆ పాపమును క్షమించే వారెవరంటే ఇక్కడ దేవుడు అన్నాడు ఆయనే. అందుకనే దూత అంటుంది, ఇదిగో ఆమె ఒక కుమారుని కంటది, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఏమండి, క్రిస్మస్ అంటే ఏంటి తెలుసారా? మనిషికి కావాల్సింది ఏంటో తెలుసారా? క్షమాపణ, పాప క్షమాపణ. దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి ఉపకారముల్లో, ఆయన చేసిన కార్యాల్లో ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే మన పాపములను క్షమించడం. ఈ లోకములో పాపిని క్షమించ
క్షమించి పాపిని రక్షించేటువంటి మహా గొప్ప దేవుడు ప్రభు అయిన యేసు. ఆయన ఈ లోకానికి వచ్చింది అందుకోసమే. నేను పాపులను పిలవచ్చుదని, పాపులను రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. ప్రియులారా, పాపము నుండి రక్షణ, పాప క్షమాపణ. చూడండి, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు ఏంటి మనకి ఇచ్చేది అంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వ మానవాళికి పాప క్షమాపణ ఇవ్వడానికి. ఎందుకు తెలుసారా? నీ పాపము క్షమించబడే, నీ పాపములు తుడిచివేయబడే ఒకే ఒక్క స్థలం, అదే కల్వరి కొండ, క్రీస్తు ప్రభు యొక్క శిలువ. ఆయన ద్వారా తప్ప మనకు పాపములకు విముక్తి ఎక్కడా కలగదు. ఎందుకో తెలుసారా? పాపములు క్షమించబడాలంటే మన ఉపనిషత్తుల్లో, మన గ్రంథాల్లో ఏమనుంది? సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పుణ్యదానే బలియాగు. మన సరదాగా చేసే పాపాలు కొంతమంది చూడండి పాపంతో ఆటలాడుతూ ఉంటారు. అబద్ధాలు, మంచినీళ్ళు, మోసం, అపవిత్రమైన కార్యములు. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటో తెలుసారా? భయంకరమైనటువంటి మరణం. ఏ మరణం? ఆత్మీయ నిత్య మరణం. ఈరోజు ఇంకోటి, అమ్మగారి యొక్క ఆదరణ జ్ఞాపకార్థ కూడిక కూడా. పాపం వల్ల వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి జీతం ఏంటి తెలుసారా? మరణం. ప్రియులారా, మనం ఎల్లప్పుడూ మరణం అంటే ఈ శారీరక మరణం గురించి ఆలోచిస్తాం. మరణాలు 3 రకాలు. 1 ఫిజికల్ డెత్, 2 స్పిరిచువల్ డెత్, 3 ఎటర్నల్ డెత్. శారీరక మరణం, ఆత్మీయ మరణం, నిత్య మరణం. శారీరక మరణం అందరికీ సంక్రమిస్తుంది, దీనికి ఎవరు అతీతం కాదు. ఎంత భక్తుడైనా, ఎంత వారైనా ఈ శారీరక మరణం మనం పొందవలసిందే. రెండోది ఆత్మీయ మరణం. మనము జీవించి కూడా చచ్చిపోయిన వారికి ఎప్పుడు కనబడతాం తెలుసారా? పౌలు అంటున్నాడు, మన పాపముల చేతను, మన అపరాధముల చేత మనం చచ్చిపోయాం. ఎంతమంది ఈ దినాల్లో వారి ఆత్మను చంపేస్తున్నారు. కొంతమంది చూడండి, అది పాపం అని తెలిసి కూడా ఆ పాపంలోనే జీవిస్తా ఉన్నారు. ఈ క్రిస్మస్ ఆ దినాల్లో క్రిస్మస్ యొక్క ఆనందం, క్రిస్మస్ యొక్క సంతోషం నీ ఇంటిలో, నీ హృదయంలో రావాలంటే పిండి వంటల వలన, కొత్త బట్టల వలన, డెకరేషన్ వలన కాదు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాప భారం, ఆ పాపపు భయం తొలగిపోవాలి. అదే క్రిస్మస్. నీవు నీ ఆత్మ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోయినప్పుడు నిన్ను బ్రతికించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలో అవతరించాడు. ఎంతమందిమే. అందుకనే ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, జీవించుచున్నావు అన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడివే. ఈ మధ్య గంజాం అనేటువంటి ఒరిస్సాలో ఇలాగే ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాం. వెళ్తే దేవుని వాక్యమైన అనేక మంది, అందులో అనేక మంది సేవకులు కూడా చెప్పింది తెలుసారా? అయ్యా, నిజమే, ఏదో భక్తి, దేవుడు, సేవ అనుకుంటున్నాము కానీ మా రహస్య జీవితం చాలా భయంకరమైనది. పిల్లరా, మనం ఎన్ని పాటలు పాడొచ్చు, ఎన్ని ప్రసంగాలు చేయొచ్చు, ఎన్ని ప్రార్థనలు చేయొచ్చు, ఎన్ని దాహ్యమైన చేయొచ్చు, అది కాదు దేవుడు చూసేది. నీ హృదయములో, నీ జీవితములో నీవు ఉంచినటువంటి ఆ పాపమును దేవుడు చూస్తాడు. పాపము నిన్ను ఆత్మీయంగా చంపేస్తుంది. మరి ఎలాగా? క్రీస్తు ప్రభువు ద్వారా మనం బ్రతుకుతాం. ఆయన ద్వారా మనం బ్రతుకుతాం. అది ఆత్మీయ మరణం. మూడోది నిత్య మరణం. నిత్య మరణం చూడండి, ఆ ఎటర్నల్ డెత్. అక్కడ ఏంటట? అగ్ని ఆరదు, పురుగు చావదట. అగ్ని ఆరదు, పురుగు చావదు.
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? అలాంటి భయంకరమైన స్థలానికి మనం ఎవ్వరమో వెళ్ళకూడదని దేవుడు మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపాడు. మీరు వెళ్ళవలసిన స్థలం అది కాదు. అది బహు భయంకరమైనది. పండ్లు కొరకడము, ఏడుపు, నిత్య మరణం అండి. అక్కడికి ఎవరు వెళ్తారు తెలుసా? అది ఎవరైతే పాపములో జీవించి పాపములోనే చనిపోతారో వారికి ఆ స్థలం. మా కొద్ది మాటలు, నేనేదో పెద్ద ప్రసంగాలు చేయడానికి ఇక్కడికి రాలా. ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రేమించి ఒక్కసారి అమ్మగారి యొక్క జ్ఞాపకార్థకుడిగా మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం ఎలా ఉన్నాం? ఈ రాత్రి దేవుడు మనల్ని పిలిస్తే నువ్వెక్కడికి వెళ్తావు? నీ గమ్యం ఎక్కడ? నీవింకా పాపములో జీవించి పాపములోనే బ్రతికితే, ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, లోకం పాపాన్ని ప్రేమించి జీవిస్తే నీ నిత్యత్వం ఎక్కడో తెలుసా? అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఆ భయంకరమైన నరకం. భయంకరమైన నరకం. అమెరికా శాస్త్రజ్ఞులు తవ్వుతా ఉన్నారు, లోపల ఉన్న ఖనిజాలు ఇచ్చేద్దామని. కొన్ని వందల కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన సెగలు బయటకు వచ్చి అరుపులు వినపడుతున్నాయంట. ఏంటి అరుపులు ఏమన్నాయంటే, భగ్గమని అక్కడి నుంచి అగ్ని జ్వాలలు, అరుపులు, కేకలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవం అంటే ఇది మతం అనుకుంటారు. మతము కాదు, ఇది మతము కాదు. నిత్య నరకం నుండి నిన్ను తప్పించి పరలోక మోక్షములోనికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి మార్గముగా ప్రభు వచ్చాడు. ఆయన మార్గం ఆ నిత్య మరణం బహు భయంకరమైనది. ఆ స్థలానికి మనం వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసారా? ప్రభువుని అంగీకరించాలి. ప్రభు రక్తములో కడగబడాలి. నీ పాపం మోసినటువంటి దేవుని గొర్రె పిల్ల అయినటువంటి ఆ క్రీస్తు ప్రభువు నీ హృదయంలో స్వీకరించాలి. ఆ మరణ భయం నీళ్ళు ఎప్పుడు పోతా తెలుసారా? నీ పాపాలు క్షమించబడినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికో తెలుసారా? మనకు పాప క్షమాపణ ఇవ్వడానికి. పాప క్షమాపణ ఎంతది! ఒకప్పుడు నేను కూడా ఏదో తెలియనటువంటి ఒక బరువు, ఒక భయం. మాది ఒక పల్లెటూరు. చిన్నప్పటి నుండే అద్దు అదుపు లేకుండా ఒక రౌడీగా, విచ్చలవిడిగా లోకంలో పాపంలో జీవిస్తూ ఉంటే ఏదో తెలియనటువంటి భయంకరమైనటువంటి బరువు, కొన్ని టన్నులు నా నెత్తి మీద ఉన్నట్టుగా ఉండేది. చీకటి చూస్తే భయం, నీళ్లు చూస్తే భయం. ఏంటిది? మరొక వైపు మా ఊరిలో ఒక భయంకరమైన వ్యక్తిగా మారిపోయి, మా ఊరు ప్రెసిడెంట్ అనేవాడు, వీడున్నంత వరకు మన ఊరు బాగుపడదు, వీడు బాగుపడదు. ఇలా చీకట్లోకి వెళ్ళిపోయి ఏడ్చేవాడు. నా బ్రతికింతేనా, నన్ను ఎవరు బాగు చేయరా, అనేక సార్లు చనిపోదాం అనుకున్నా. అలాంటి సమయంలో ఈ మహా గొప్ప దేవుని యొక్క సువార్త నేను విన్నాను. ఈ గొప్ప దేవుని యొక్క మాటలు నాకు దొరికాయి. ఆ ప్రభు మాటలకు నేను లోబడి నా హృదయంలోకి ఆయన చోటిచ్చాను. ప్రభు నా హృదయంలోకి వచ్చాడు. నా భయాలన్నీ పోయాయండి. చూడండి, ఒకప్పుడు భయం కింద బ్రతికేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నా హృదయంలోకి వచ్చారో, ఎప్పుడైతే నా పాపములు క్షమించబడ్డాయో, నా భయాలు అన్ని పోయాయి. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసారా? భయముల నుంచి విడుదల. నెంబర్ 2, మొదటిది మరణం నుంచి విడుదల.
దావీదు ఊరికి అంతగా ఆయన స్తుతించలేదు. దేవుడు మనకు చేసిన ఉపకారాల్లో అతి గొప్ప ఉపకారం ఏంటో తెలుసారా? మన పాపములను క్షమించడం, మన దోషములను క్షమించడం, పాప క్షమాపణ. అది మనం పొందుకున్నప్పుడు మరణం అంటే మనకు భయం ఉండదు. మరణ భయం ఎవరికో తెలిసారా? పాపములో జీవిస్తున్న వారికి మరణం అంటే భయం. ప్రభువునందు ఉన్న వారికి మరణం అంటే ఏంటో తెలుసారా? ప్రమోషన్. వారికి భయం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అమ్మగారి యొక్క కూడిక ద్వారా మనం గ్రహించాలి మన నిత్యత్వం. ఆట అనేది ఎక్కడ కాదు, అసలైన ఆట ఉంది. మన కళ్ళు ఎక్కడ తెరబోతున్నాం? ఆ స్థలములోకి మనం వెళ్లకుండా ప్రభు ఇచ్చేటువంటి ఆ పాప క్షమాపణ మనం పొందుకోవాలని దేవుడు ఎంతో ప్రేమతో కోరుతా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, ఆయన నీ పాపాలు క్షమించేవాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనందరికి ఒక ప్రశ్న: నీ పాపాలు క్షమించబడ్డాయా? ఊరికే బాప్తిసం తీసుకున్నాను, దేవుడు నమ్ముకున్నాను, ఆ చర్చికి వెళ్తున్నాను, ఈ చర్చికి వెళ్తున్నాను, ఇవి కాదు. ప్రభు ఏమన్నాడు? ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగా తిరిగి జన్మిస్తే గాని పరలోక రాజ్యంలో. చాలా మందికి రక్షణ పొందామంటే వాళ్ళు ఏమంటారు? బాప్తిసం తీసేసుకున్నానండి. అది ఒక పార్ట్. దానికంటే ముందు బిఏ డిగ్రీ సంపాదించుకోవాలి. బోర్న్ అగైన్, తిరిగి జన్మించే అనుభవం నీకు ఉండాలి, మార్పు చెందిన హృదయం నీకు ఉండాలి, పాపాలు క్షమించబడిన అనుభవం నీకు ఉండాలి. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులకి ఇది లేదు. మేము పుట్టి క్రైస్తవులు, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, మేము అలాగొచ్చేస్తున్నాం. అలవాటుకరమైన భక్తి, నామకార్థమైన భక్తి మనల్ని పరలోకం తీసుకొని వెళ్ళదు. యేసు రక్తములో కడగబడాలి, తిరిగి జన్మించాలి. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేమునే దేశంలో నిలబెట్టేశాడు. నికోదేము, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు అవ్వచ్చు, నువ్వు గొప్ప సేవకుడు అవ్వచ్చు, కానీ నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు తిరిగి జన్మించాలి. చూసారా? అదే మారు మనసు, అదే మారు మనసు. చూడండి, యేసు ప్రభు దయను బట్టి ఎప్పుడైతే ప్రభు నా జీవితంలోకి వచ్చాడో ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప మార్పు. ఈ లోకములో ఒక పాపిని క్షమించడమే కాదు, ఒక పాపిని మార్చే శక్తి ప్రభు అయిన యేసులో ఉంది. ఎప్పుడైతే ప్రభు నా హృదయంలోకి వచ్చాడో, చూడండి, ఒకప్పుడు జోదాలతో, రౌడీయిజంతో, దొంగతనాలతో, దెబ్బలాట్లతో, కొట్లాట్లతో ఉన్నటువంటి నా జీవితంలో ప్రభువు వచ్చిన తర్వాత ఎంత మార్పు. ఏ ప్రెసిడెంట్ అయితే నన్ను చూసి వీడు ఉన్నంత వరకు వీడు బాగుపడ్డ మన ఊరు బాగుపడతన్న ప్రెసిడెంటే యేసయ్య నా జీవితాన్ని మార్చి ప్రభువు నన్ను రక్షించిన తర్వాత ఆ గ్రామం అంతా, ఊరంతా ప్రెసిడెంట్ ఏమైనా తెలుసా? బాబు, ఒక్క గంట నువ్వు మన ఊర్లో నిలబడితే, ఇదిగో ఇలాంటి వ్యక్తులు కూడా మార్చబడతారు. ఆ మార్చే శక్తి యేసు ప్రభులో ఉందని తెలుసుకుంటారని మా ప్రెసిడెంట్ అనేవాడు. పిల్లారా, క్రైస్తత్వం అనేది మతము కాదు, మార్పు. ఈ ప్రపంచంలో నువ్వు ఏ పుస్తకం చదివినా నీకు వచ్చేది ఇన్ఫర్మేషన్, రిఫార్మేషన్. కానీ బైబిల్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, గొప్ప మార్పుని మన జీవితాల్లో తీసుకొస్తాం. ఆ మార్పును దేవుడు కోరుకోడు. ఆ మార్పు మన పాపాలు క్షమించబడిన తర్వాత వస్తాయి. కాబట్టి ఈ దినాల్లో దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాల్లో కార్యం ఏంటంటే మన పాపములన్నిటినైనా క్షమించేవాడు. నెంబర్ 2, ఆయన నీ సంకటములన్నిటినీ ఒక 5 చెప్తాను. ఎందుకు దేవుడిని మనం స్తుతించాలి, ఎందుకు దేవుడిని మనం గణపరచాలంటే
దావీదు చూడండి, ఈ 102 అధ్యాయానికి ఈ 103వ కీర్తన, ఈ రెండింటికి మధ్య వారధి నేను చెప్తున్నా. రెండోది ఏంటంటే, ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. ఏమండి, మానవుడికి వస్తున్న జబ్బుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఏం చెప్పింది తెలుసారా? మనిషికి వచ్చే రోగాల్లో, వ్యాధుల్లో 72% జబ్బులకి అసలు మందులే లేవట. ఇది నేను చెప్పింది కాదు, సాక్షాత్తు యుఎన్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రిపోర్ట్. 172% రోగాలకి మందులే లేవు. కానీ ఒక మందు ఉంది ఈ ప్రపంచంలో, యేసు నామములో స్వస్థత ఉంది. యేసు నామములో స్వస్థత ఉంది. నేను దేవుడు నమ్ముకున్న కొత్త దినాలు, మొదటి దినాలు అవి. ఎందుకో ఊపిరాడక ఆయాసం వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీస్తే ఆయన నన్ను బయటికి పంపించి మా అమ్మని పిలిచి అన్నాడు, ఈయనకి 2 ఊపిరితిత్తులు చెడిపోయేవండి అన్నాడు. ఇంక మా అమ్మ ఏడుస్తుంది. ఏంటో నాకు అర్థం కాదు, కష్టం. అదే టైంలో పచ్చకామెర్లు ముదిరిపోయాయి. కనబడినేసి అక్కడిక్కడ తీసుకువెళ్తుంది మా అమ్మ. కొత్తగా అప్పుడే ప్రభువు నమ్ముకున్నాను. చివరికి ఏంటమ్మా ఏడుస్తున్నావంటే ఇవంతా చెప్పింది. బైబిల్లో ఉంది కదా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసి నీ గాయమును నేను కడతానన్నావు కదా ప్రభువా. నేను నీ బిడ్డనయ్యా, మీ గాయపడిన హస్తంలో స్వస్థత ఉందని ఆయన. మందులకు వైద్యులకు లొంగని ఏ రోగము స్వస్థపరిచే దేవుడు నీవు. ప్రభువా నన్ను ముట్టవా అని కన్నీళ్లతో నేను నా తల్లి ప్రార్థన చేస్తున్నాను. 10 రోజుల తర్వాత ఎందుకో నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈసారి ఎక్స్రే తీయండి అన్నాడు. ఆయన అన్నాడు, 10 రోజులే కదా అయ్యింది, ఎందుకయ్యా డబ్బులు దండిగా? లేదండి, చెయ్యండి. మరలా ఎక్స్రే తీసాడు. ఆ 10 రోజుల క్రింద తీసిన ఎక్స్రేలో 2 ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయి వచ్చాయి. 10 రోజుల తర్వాత తీసిన ఎక్స్రేలు 2 ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయి. అమ్మా, ఏ కథలు కాదు, నేను మీకు వేదాంతం చెప్పడానికి రాలా. మన దేవుడు స్వస్థపరిచేది. అందుకనే దావీదు అంటున్నాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు, నీ రోగములన్నిటినీ తీసివేసేవాడు. ఎందుకో తెలుసారా? నీ వ్యాధిని, నీ రోగమును తీసివేయడానికి ఆయన సిలువలో గాయపరచబడ్డాడు. అందుకని యెషయా ప్రవక్త అంటాడు, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఎక్కడ ఉందో తెలుసా? ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాల్లో ఎంత స్వస్థత ఉంది, ఎంత స్వస్థత. ఒకప్పుడు ఇతరులకు కొట్టి ఎన్నో అపకారం చేసిన చేతులతో ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో స్వస్థతలు. దేవుడు మనం ఎందుకు స్తుతించాలంటే, మొదటిది ఆయన మన పాపములన్నీ క్షమించేవాడు. రెండవది మన సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. ఏ రోగమైనా, ఈ రాత్రి ఏ వ్యాధి నిన్ను పట్టి పీడిస్తుందో, మందులకు లొంగడం లేదా, వైద్యుడికి అర్థం కావడం లేదా, పరమ వైద్యుడు నీ కొరకు గాయపరచబడిన క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఈ రాత్రి వ్యాధి పోతుంది. శ్రీకోరం దగ్గర ఒక విలేజ్ నుంచి మన ప్రార్థనకు ఒక కుర్రాడు వచ్చి, చర్చిలో ఉన్నాను, వచ్చి బోర్డు ఏడుస్తున్నాడు. ఏమైందయ్యా? అయ్యా ఎవరికి చెప్పరు కదా, ఎవరికి చెప్పను, ఆరోగ్యం బాగులేదని టెస్టులు చేయించుకున్నాను, ఆ టెస్టులో నాకు ఎయిడ్స్ వచ్చిందని రిపోర్ట్. అదేంటి, 4 రోజుల్లో ఆడికి పెళ్లి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా, నాకు ఇది వచ్చిందని చెప్పాలా, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అయ్యగారు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, ఆఖరిగా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు చచ్చిపో అవసరం లేదయ్యా,
మందులకు కూడా లొంగనటువంటి భయంకరమైన ఏ వ్యాధైనా యేసు నామములో నువ్వు స్వస్థత పొందుతావు. ముందు నువ్వు వెళ్ళి నీ పాపాలన్నీ ఒప్పుకో. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. తన చెడ్డ పనులన్నీ కూడా ఒప్పుకున్నాడు. క్షమాపణ అడిగాడు. నేను కూడా ఆ బిడ్డ కొరకు ఉపవాసం ఎందుకు? యవ్వనస్తుడు, వివాహం డేట్ ఫిక్స్ అయిపోయింది. ఎంత అవమానం, ఎంత దుఃఖం. వారం రోజులు అయిపోయింది. పిలిచాను, బాబు మరొకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు. ఆ రిపోర్ట్లన్నీ పట్టుకున్నాడు. మళ్ళీ ఎక్కడెక్కడైతే తెలిసిపోద్దని మళ్ళీ వైజాగ్ వెళ్ళాడు. టెస్టులు చేశారు. డాక్టర్ రిపోర్ట్ చూసి పట్టుకొని, మొన్నొచ్చినాడు వేనా, ఈ టెస్ట్ నీవేనా? అవునండి. మరొకసారి చేశాడు. అనుమానం వచ్చి మరొకసారి చేశాడు. ఆ కాగితాల ఇస్రేస్ అబ్బాయిని పట్టుకుని, బాబు ఏం జరిగింది? 10 రోజుల కిందట నీకు ఎయిడ్స్, ఇప్పుడేమో నార్మల్. ఏం జరిగిందంటే ఆ కుర్రాడు చెప్పాడట, నేను చర్చికి వెళ్ళానండి, యేసు ప్రభు దగ్గర నా యొక్క పాపమంతా ఒప్పుకున్నాను, ప్రభు నన్ను స్వస్థపరిచాడయ్యా. ఇప్పుడు ఆయనకి 2 పిల్లలు. దేవుని మనం ఎందుకు స్తుతించాలి తెలుసా? ఆయన మన సంకటములన్నిటినీ కుదర్చేవాడు. 3వది ఏంటి తెలుసారా? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చూడండి, మా ఉదయ మాస్టర్ గారు ఈ రోజు మన మధ్య ఉన్నారంటే సమాధిలో నుంచి తీసుకొచ్చాడు దేవుడు. తెలుసా? షాప్ లోంచి కోలుకోవడానికే వారికి ఎంత టైం పట్టిందో. అంత దీని నుంచి పడితే, ఎందుకంటే ఆ ఘాటీలు నాకు తెలుసు, నేను వెళ్తుంటాను, పేడేరు, పెదబాయిలు అటువైపు. అసలు ఆ పిల్లలు పట్టుకొని ఆయన షాప్ నుంచి తేరుకోవడానికి ఎంత టైం పట్టింది. సమాధిలో ఉండవలసిన బిడ్డలు ఈ రోజు సమాజంలో ఉంచాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఎంతకంటే ఏం కావాలి? ఆయన నిజ దేవుడు అనడానికి రుజువులు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. ఎందుకో తెలుసా? సమాధిలో నుండి నిన్ను, నీ ప్రాణమును. చూడండి, ఈ రోజు మనందరం ఇక్కడ సజీవులుగా ఉన్నాం. ఎన్నిసార్లు మనం మరణం మంచు వరకు వెళ్ళొచ్చాం, మర్చిపోయావా? చాలా మంది చూడండి, కష్టాలు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు, తర్వాత వారు దేవుణ్ణి స్తుతించరు. కృతజ్ఞత లేనివారు, దేవుని పట్ల కృతజ్ఞత లేనివారు. చాలా మందికి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడే దేవుడు కావాలా? దేవుడు ఎప్పుడు కావాలా? ప్రతి వారికి. అరసవెల్ దగ్గర ఒక వాడాడనే గ్రామంలో ఒక 14 మంది సేవకులు కలిసి మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏంటి ఏడుస్తుందని చూస్తే, అయ్యాయా మా తమ్ముడు చావు బతుకుల మధ్య జెమ్స్ లో ఉన్నాడు, 7 లక్షలు ఖర్చు పెట్టాం, అయినా డాక్టర్లు బ్రతకదంటున్నారు. మీరు ప్రార్థన చేసి మా తమ్ముడు బతికితే, అది హిందూ వాడాడని గ్రామం, బ్రతికితే యేసు ప్రభువే దేవుడు అని మేము ఒప్పుకొని అందరం మారిపోతామయ్యా అని ఎక్కి ఏడుస్తుంటే అక్క, ఇంక మేము మా మిగతా ప్రార్థన విషయాలన్నీ ఆపేసి అందరం మోకరించి ఆ బిడ్డను మధ్యలో పెట్టి ప్రార్థన ప్రారంభించాం. అందరం ఎలుగెత్తి ఏడ్చాం, దేవా మరణము తప్పించిన నీ చేతిలో ఉంది నాయన, ఆ బిడ్డకు ఒక్క అవకాశం ప్రభువా. దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ ట్రీట్మెంట్ కూడా బాడీ సహకరించిన టైంలో కూడా ఇప్పుడు మందులు ఎక్కుతున్నాయి. ఇప్పుడు చక్కగా కేజీహెచ్ లో జాయిన్ చేశారు. మనిషి కోలుకుంటున్నాడు. తర్వాత పాస్టర్ అడిగిన, ఏమయ్యా అమ్మాయి ప్రార్థనకు వస్తుందంటే, లేదండి అయ్య గారు, నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడైనా దేవుడు ఎన్నిసార్లు సమాధిలో నుండి దేవుడు నేను తప్పిస్తున్నాడు. ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు, ఎన్ని మరణాలు, ఎన్ని దుఃఖకరమైన పరిస్థితులు దేవుడు నిన్ను తప్పించాడు. ఎప్పుడైనా దేవుని స్తుతించావా?
కొంతమంది కృతజ్ఞత లేని వాళ్ళు. చూడండి, పాపం అంటే ఏంటో కాదు దేవుడి దృష్టిలో. పాపం అంటే ఏంటో తెలుసారా దేవుని దృష్టిలో? ఇన్గ్రాటిట్యూడ్ ఈజ్ సిన్ అంటారు ఇంగ్లీష్. కృతజ్ఞత లేకపోవడమే పాపం. ఎన్ని మేళ్ళండి, ఎన్ని ఉపకారాలు దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో చేశాడు. ఏమైనా కృతజ్ఞత ఉందా నీకు? ఓ పెద్ద ప్రార్థనలు, పెద్ద పాటలు, పెద్ద కబుర్లు. యేసుప్రభువు అన్నాడు, 10 మందిని స్వస్థపరిచాను కదా, ఈ ఒక్కడే వచ్చాడు, మిగతా 99 ఎక్కడ? ఎందుకు? అవసరం తీరిపోయింది, ఇంకా వాళ్ళకి ఎందుకు దేశయ్య? దావీదు అలాంటోడు కాదు, అవకాశవాది కాదు. నా ప్రాణమా మర్చిపోవద్దు. ఏంటి? ఆయన నీ దోషములన్నీ క్షమించాడు, నీ సంకటాలన్నీ కుదిర్చాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు, కరుణా కటాక్షములో నీకు కిరీటముగా ధరింపజేస్తున్నాడు. చూడండి, ఆయన కరుణ, ఆయన కటాక్షం. వినండి, భగవంతుడి కటాక్షం లేకుండా మనం బ్రతకగలమమ్మా? ఈరోజు ఉదయం స్త్రీల కూడికలని అదే వాక్యం చెప్పాను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు దేవుని వల్ల దయ పొందావు. ఎందుకంటే ఈ భజనలు, ఈ పూజలు, ఇవన్నీ కూడా దేనికోసం? భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం. ఎందుకు? దేవుని అనుగ్రహం లేకపోతే మనం మనుగడ సాగించలేము. ఎంత వాడైనా చూడండి, సీఎం అయినా, పిఎం అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎలాంటి వాడైనా సరే దేవుడు అనే దగ్గర పుస్తకానికి ఏం చేస్తాడు? చెప్పులు ఇప్పేస్తాడు. ఏం చేయమంటే అది చేస్తాడు. పాస్టర్ అవని, పూజారావు అని, ముస్లిం ఎవరవని. ఎందుకు? దేవుడు అనుగ్రహం నాకు కావాలి. చూసారా, దేవుడు నీకు కటాక్షం ఇచ్చాడు, ఆయన కటాక్షం నీకు దొరికింది కాబట్టి ఆయన నీవు స్తుతించు. నెంబర్ 5, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో. చూసారా ఏమండి, దేవుడిలో జీవిస్తున్న వారికి చూడండి, వారికి ముసలితనం ఉండదు. అందుకని బైబిల్ చెప్తుంది, వారు వృద్ధాప్య ముందు బొమ్మ వేస్తారు. ప్రభువులో దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉంటే నూతన బలం, నూతన శక్తి. కొంతమంది చూడండి 30 సంవత్సరాలకే 70 సంవత్సరాలు కనబడతారు. దేవునిలో నువ్వు ఆనందిస్తూ ఉంటే, దేవునిలో నువ్వు బ్రతుకుతూ ఉంటే చూడండి, ఆయన నీ యవ్వనమును, నీ జీవితాన్ని పక్షిరాజు వలె రెన్యువల్ చేస్తాడు. అందుకనే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన్ను స్తుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు. దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎంత గొప్ప ఉపకారం చేశాడు అని కృతజ్ఞతతో ఈ దినము మాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. కృతజ్ఞత. ఎన్ని మేలు, ఎన్ని ఉపకారములు, ఎన్ని కార్యములు, ఇవన్నీ పొందుకొని సరే కొంతమంది ఎంతవరకు వస్తారు, ఎక్కడ ఆగిపోతారు. కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాను, ఆశీర్వాద కూడికి పెట్టుకున్నాను, అయిపోయింది అనుకుంటున్నారా? దేవుడు మన జీవితంలో చేసే ప్రతి మేలు వెనుక దేవుడు ఒక ఉద్దేశం ఉంది. తెలుసా ఉద్దేశం ఏంటో? నిన్ను బ్రతికించినా, నిన్ను స్వస్థపరిచినా, నిన్ను దీవించినా, నీకు ఆరోగ్యం ఇచ్చినా, నీకు ఆయుష్ ఇచ్చినా, నీకు ఉద్యోగం ఇచ్చినా, ఏమి చేసినా సరే వీటన్నిటి వెనక దేవుడుకున్న ఒక ఉద్దేశం ఏంటో తెలిసారా? చూడండి, అదే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్ములను బతిమాలు కొరుచున్నాను. అదే చాలమ్మా, థ్యాంక్ యూ. అదండి,
క్రిస్మస్ దినాల్లో ఇలాంటి కూడికల్లో మనందరము చేయవలసిన పని ఏంటో తెలుసారా? దేవునితో సమాధాన పడడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం అంటే ఏంటి? ఆయనతో కలిసి రాజీ పడ్డం. చూడండి, ఆ ఏదోను తోటలో దేవుడు వద్దు అన్నదాన్ని చేసి వారు దేవునికి శత్రువులు అయిపోయారు. దేవునికి శత్రువులు అయిపోయారు. దేవునికి శత్రువులుగా మనం బ్రతకగలము, కానీ దేవుడు తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు కాబట్టి, ఆయన మన సహవాసాన్ని కోరుకుంటాడు కాబట్టి, ఆయన వైపు తిరగాలని, ఆయనతో మరలా ఆ పోగొట్టుకున్న సహవాసాన్ని, బంధాన్ని కలుపుకోవాలని అనేక మందిని పంపించాడు ఈ లోకంలోనికి. రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎవరిని లెక్క చేయలేదు. ఆఖరిగా దేవుడు తన ఏకైక కుమారుడిని పంపించాడు. క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి గల కారణాలు చూడండి, బైబిల్లో 77 ఉన్నాయి. ఒక్కొక్క కారణం మనకు తెలుస్తుంటే, ఆయన ఊరికే లోకంలోకి రాలేదు, ఏదో అలాగొచ్చి అలా వెళ్ళిపోదామని రాలా. అందులో ఒక కారణం ఏంటంటే, దేవునితో మనల్ని సమాధానపరచడానికి. పౌలు అంటున్నాడు, మీరు దేవునితో సమాధాన పడండి అని మిమ్మల్ని ప్రతిమాలుకొనుచున్నాను. ఎంతకాలం మీరు దేవునికి శత్రువులుగా బ్రతుకుతారు? మీ జీవితాలను బట్టి దేవునికి శత్రువులుగా తయారయ్యారు. ఎప్పుడు దేవునికి శత్రువులు అయిపోతాం మనం? దేవుడు వద్దు అన్న వాటిని మనం చేస్తే దేవుని దృష్టిలో మనం ఎవరం తెలుసా? వీఆర్ ద ఎనిమీస్ టు గాడ్. క్రిస్మస్ దినాల్లో దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి తెలుసారా? సమాధాన పడండి. అందుకని యెషయా ఆయన ఈ లోకానికి ఎందుకు వస్తాడో, ఆయనకి ఉన్న పేరుల్లో ఏంటాడంటే ఆయన సమాధానకర్త. పిల్లరా, ఈ దినాల్లో సమాధానం ఏంటి? సమాధానం ఎంతమంది హృదయాల్లో, గృహాల్లో ఉందండి? నీ ఇంట్లో సమాధానం ఉందా? నీ హృదయంలో నెమ్మది ఉందా? చూడండి ప్రియులారా, ఈ సమాధానము, ఈ యొక్క నెమ్మది, ఈ సంతోషం క్రీస్తు ప్రభువు ద్వారా ఈ లోకానికి వచ్చాయి. అందుకనే పౌలు అంటాడు, సమాధానకర్త అయినటువంటి ఆ క్రీస్తుతో మీరు సమాధాన పడండి. దేవునితో సరి చేసుకోండి. దేవుని దగ్గరికి పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి. దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోండి. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి ఆయన దేవునితో మనలను సమాధానపరచడానికి. అందుకని చూడండి, సిలువలో 2 కొయ్యలు ఉంటాయా? ఆ తిన్నగా ఉన్న ఆ కర్ర దేవునితో మనకి సమాధానానికి గుర్తు. ఆ అడ్డగా ఉన్న కర్ర నీతో, నీ పొరుగువాడితో సమాధానానికి గుర్తు. ఆ సిలువలోనే మనకు అద్భుతమైన అర్థం తెలుస్తుంది. దేవునితో సమాధానపడు. నిన్ను బ్రతికించాడంటే, నిన్ను ఆరోగ్యం ఇచ్చాడంటే, నిన్ను దీవించాడంటే, వీటన్నిటి వెనక కారణం చూసారా? మనం ఏమంటాం మన పిల్లలకి? ఇదిగో నీకు ఇది కొని పెడతాను, ఇది చెయ్యి. దేవుడు కూడా ఉద్యోగమైన, ఆరోగ్యమైన, పిల్లలైన, ఆశీర్వాదమైన ఇవన్నీ ఇచ్చి చివరికి దేవుడు ఏం కోరుతున్నాడు? ఇదిగో నాతో సమాధానం రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపాల రక్తం వలె ఎర్రవైనను అవి హిమం వలె నేను తెల్లం చేస్తాను. నువ్వు ఎంత పాపివైనా, నువ్వు దేవుడు ఎంత దుఃఖ పెట్టినా, ఎరిగి ఎరిగి నీ చెడిపోయినా, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీవు నా దగ్గరికి వచ్చి సమాధాన పడితే, చూడండి దేవుని సమాధానం నీ హృదయంలోకి వస్తుంది. ఈ ప్రపంచంలో ఈ క్రిస్మస్ సందర్భముగా పాడిన మొట్టమొదటి పాట అదే. ఈ భూలోకంలో దేవదూతలు పాడిన మొట్టమొదటి పాట అదే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,
ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ రాత్రి సమాధానం నీలో ఉందా? దేవునితో సమాధానం పడ్డావా? నీ పొరుగువాడితో సమాధానం పడ్డావా? దేవునికి శత్రువుగా ఎంతకాలం బ్రతుకుతావు? ఒక త్రాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఒక మోసగాడిగా, ఒక అబద్ధికుడిగా జీవిస్తూ ఎంతకాలం నువ్వు దేవునికి శత్రువుగా బ్రతుకుతావు? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రండి, నాతో సమాధానం పడు. ఈ పాపములన్నీ నేను క్షమించేస్తా, నీ దోషములన్నిటి నేను తుడిచివేస్తా, నా సమాధానం నేను మీకు ఇస్తా. ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానం మన హృదయంలో ఉంటే ఏమి లేకపోయినా పర్వాలేదు. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ సమాధానం ఉండదు. ఇద్దరు లెక్చరర్స్, ఇద్దరు చర్చికి వస్తారు. ఒక్కొక్కరికి లెక్చరర్ అంటే గవర్నమెంట్ లెక్చరర్ ఎంత శాలరీ ఉంటుంది? ఎప్పుడు వాళ్ళ పంచాయతీ ఏంటో తెలిసారా? ఇద్దరు ఎప్పుడు తిట్టుకోవడం, తన్నుకోవడం. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, కానీ ఇంట్లో ఏం లేదు. భర్త భార్య మధ్య ఏం లేదు. అదొక ఇల్లా, అదొక జీవితం అండి. నీ డబ్బు నీకు సమాధానం ఇవ్వదు, నీ బంగారం నీకు సమాధానం ఇవ్వదు. క్రీస్తు ప్రభు ఆయన సమాధానానికి కర్త. ఆయన నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు గొప్ప సమాధానం నీ జీవితంలో దొరుకుతుంది. ఆ సమాధానం మనకు కావాలంటే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు దేవునితో సమాధాన పడాలి. దేవునికి నీకు మధ్యలో చూడండి, ఏ పాపము, దేవుడికి నువ్వు శత్రువు. మీరెంత ప్రార్థన చేయండి, దేవుడు అంటున్నాడు, రక్షంప నేరకుండానట్లు నా హస్తం కురచుకోలేదు, విన నేరకుండానట్లు నా చెవులు మందగించుకోలేదు. మీకు నాకు మధ్య ఏమొచ్చాయి? మీ పాపములు. దినాల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో ఈ పాపం అనే పదాన్నే మాట్లాడు. మనం మా చర్చిలో దైవ సేవకుల సదస్సు పెట్టాం. 175 సంఘాలు సేవకులు వచ్చారు. ఎక్కడైనా వాక్యం విని విశ్వాసులు పశ్చాత్తాపడతారు, కానీ దేవుని మహాకృపను బట్టి ఆ సేవకులు వచ్చి ఒప్పుకుంటున్నారు, అయ్యా మా సంఘాల్లో ఇలాంటి బోధ మేము ఎప్పుడు చేయలేదు. ఎందుకో తెలిసారా? మాలో ఆ భక్తి లేదు. కానీ ఇప్పుడు వాక్యం విన్నాం, దేవుడు మాతో మాట్లాడాడు, మేము మారి మా సంఘాన్ని బాగు చేసుకుంటాం. పాపం ఉన్న చోట మరణం, పాపం ఉన్న చోట దుఃఖం, పాపం ఉన్న చోట అశాంతి అన్ని ఉన్నాయి. సరే, ఎంతమంది కుటుంబాల్లో నెమ్మది లేని, సమాధానం లేని, సంతోషం లేని, బయటికి మాత్రం బాగానే కనబడతారు. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసారా? సమాధానం. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు సమాధాన పడితే, ప్రభువుతో నువ్వు సరి చేసుకుంటే, ప్రభువుతో నువ్వు సెట్ అయితే, ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఎన్నడూ అనుభవించినటువంటి సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. 1983లో ప్రభు వారు నా హృదయంలోకి వచ్చారు. వాట్ ఏ పీస్, వాట్ ఏ జాయ్. ఈ 38 సంవత్సరాల పైగా ఎంత అద్భుతమైన సమాధానం. ఏమున్నా లేకపోయినా ప్రభు ఇచ్చినటువంటి ఆ శాంతి, ఆ సమాధానం. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో మేము క్రీస్తు రాయబారులమై మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నామమ్మా. అయ్యా, ఈ క్రిస్మస్ దినాల్లోనైనా, ఈ కృతజ్ఞత కూడిక ద్వారైనా నీవు దేవునికి ఇంకా శత్రువుగా ఉంటే వచ్చి సమాధానపడు, పశ్చాత్తాపడు. దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శిస్తాడు. నువ్వు ఎన్నడూ అనుభవించినటువంటి సంతోషం, నువ్వు ఎన్నడూ అనుభవించినటువంటి సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మీయముగా నీవు తిరిగి జన్మించినప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు. అది లేకపోతే ఇదంతా వట్టిదే, ఇదంతా వట్టిదంటే. దేవుడు నిన్నెంతగా దీవించాడో
ఆలోచించావా? ఈ రాత్రి దేవుడు భక్తి అని చెప్పి ఇంకా నువ్వు లోకంలో పాపంలో ఉంటే ఈ రాత్రి నీకు ఒక హెచ్చరిక. ఈ రాత్రి అయినా దేవుని తట్టు తిరిగి సమాధాన పడితే యేసు రక్తము నిన్ను కడిగేసి గొప్ప సమాధానం, గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు నీ కుటుంబానికి కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతాడు. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా, సమాధానకర్తమైన నీవు నాయన, ఇదిగో నా హృదయంలో నెమ్మది లేదు, నా హృదయంలో సమాధానం లేదు ప్రభువా. బయటికి నాయన మంచిగా కనబడుతున్నాను, భక్తిగా కనబడుతున్నాను, మంచివాడిగా మంచిదానిగా కనబడుతున్నాను, నా రహస్య జీవితం ఎంత భయంకరంగా ఉంది ప్రభువా. దేవుని బిడ్డనని చెప్పుకొని, క్రైస్తవుడని చెప్పుకొని తాగుబోతులు చూసినప్పుడు తాగుబోతులతో కలిసిపోతున్నాను, జోదగాళ్ళు చూసినప్పుడు జోదగాళ్ళతో కలిసిపోతున్నాను, అబద్ధికులతో కలిసిపోతున్నాను. ప్రభువా, నా జీవితం సరిగా లేదు నాయన, నన్ను దర్శించిన ఆయన. ఇదిగో నీతో సమాధానపడతా. ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం. యెరూషలేమా, యెరూషలేమా, ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు నీవు గ్రహిస్తే నీకెంత మేలు. దేవుడు ఎన్ని మేలు చేశాడు. కృతజ్ఞత ఉందా నీకు? ఆయన చేసిన మేలు మరిచిపోయావా? సమాధిలో నుండి ప్రాణమును విమోచించిన దేవుడు నీ సంకటములన్నీ కుదిర్చాడు, నీ దోషములన్నీ క్షమించాడు. ఎంతగా నువ్వు దేవుడిని స్థితించాలి, ఎంతగా నువ్వు దేవుడిని కనపరచాలి. అడుగు, నన్ను క్షమించిన ఆయన. కృతజ్ఞత లేని వాడిని పోయాను. ఎన్ని మేలులు చేశావు, ఎన్ని అపాయాల నుంచి, ఎన్నిసార్లు మరణము నుండి నన్ను నా కుటుంబాన్ని తప్పించావు దేవా. ఇదిగో నాయన, కృతజ్ఞత లేని జీవితాలు మాలో తీసివేయి నాయన, కనికరించి. ఇదిగో మా సహోదరు ఉదయ మాస్టర్ గారిని మీరు ప్రేమించి నాయనా, ఇదిగో సమాధిలో ఉండవలసిన బిడ్డలు సమాజంలో సజీవులుగా మా మధ్య ఉంచావు తండ్రి. నాయనా, ఎవరు ఈ కార్యము చేయగలరు ప్రభువా? మా డబ్బు మమ్మల్ని మరణం నుండి తప్పించలేదు, మా డిగ్రీలు మమ్మల్ని మరణం నుండి తప్పించలేదు తండ్రి. ఎంత గొప్ప కార్యం చేశావు నాయన ఆ కుటుంబం పట్ల తండ్రి. మీరు చేసిన మా గొప్ప కార్యమును బట్టి దేవా, ఈ రాత్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన, నిన్ను ఆరాధిస్తున్నాము దేవా. దేవా, చూపండి, ఎందు నిమిత్తం వారిని బ్రతికించావు. ఇదిగో మ్యాగీ నాయన, మాస్టర్ గారు నాయన, మీ కొరకు సాక్షులుగా, మీ పనిముట్లుగా, మీకు మహిమకరముగా వారు రాబో దినాల్లో నిలబడాలి నాయన. వారిని రక్షించావంటే మీకు ఒక ఉద్దేశ్యం ఉంది తండ్రి. మీ తలంపులు, మీ ఉద్దేశములు వారి పట్ల నెరవేర్చండి నాయన. సహాయం చేయండి, కనికరించండి. మా హృదయాలు ఈ రాత్రి తాకండి ప్రభు. మా పాపముల చేత, మా అపరాధముల చేత మేము చచ్చిపోయిన స్థితిలో ఉన్నాము. జీవించుచున్నామన్న పేరు మేము చచ్చిపోయాము ప్రభు. మమ్మల్ని బ్రతికించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. ఈ రాత్రి మనము మన పాపములు ఒప్పుకొని నీడదు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, యవనస్తుడా, యవనస్తుడా, ఈ దినాల్లో, ఈ క్రిస్మస్ దినాల్లో దేవునితో సమాధాన పడ్డానికి సిద్ధముగా ఉన్నావా? ఎంతకాలం దేవునికి శత్రువుగా జీవిస్తావు? ఎంతకాలం ఆ లోకములో పాపములో బ్రతుకుతావు? ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిస్తాను, నేను మీకు నెమ్మదిస్తాను. అందరూ ఒక్కసారి నోరితే దేవుని స్తుతించండి. ఆయన చేసిన కార్యాలు బట్టి థ్యాంక్స్ చెప్పండి.
ఈ దినము ఎన్ని దీపాలు ఆరిపోయాయి, ఎంతమంది సమాధంలోకి వెళ్ళిపోయారు. నీవు నేను సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప కదా. దేవుని ఎంతగా మనం స్తుతించాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తోడలనా వేలాది పుట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అవును నాయనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమిచ్చి నీ రుణము తీర్చుకోగలను. ఆ పాపముల కొరకు నాయన నీ రక్తము కాచి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించి దీనుడుగా రిక్తుడుగా ఈ లోకములో వచ్చి నేను పొందవలసిన భయంకరమైన శిక్షను మీ మీద వేస్తున్నాను. ఆ శిలువలో నీ రక్తమంతా కార్చి వేశావు ప్రభు. నా పాపాన్ని భరించిన దేవుడా, నా శాపాన్ని మోసిన యేసయ్యా, నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుని గొర్రె పిల్ల, ఈ రాత్రి నేను స్తుతిస్తున్నావు నాయన. మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా, కనికరించయ్యా, కృప చూపయ్యా. మా హృదయాలను కృతజ్ఞతతో నింపండి, స్తుతితో నింపండి. ఈ రాత్రి నాయన ఇంకా ఎక్కడ నేను దుఃఖ పెడుతున్నామో, ఇంకా ఎక్కడ నీకు శత్రువులుగా మేము బ్రతుకుతున్నాము, పేరుకే జీవించుచున్నాము కానీ నాయన మా జీవితాలు సరిగా లేవు. మా కుటుంబాల్లో నెమ్మది లేదు నాయన, మా కుటుంబంలో సమాధానం లేదు. సమాధానకర్తమైన యేసు, నీ సమాధానం ఈ బిడ్డలకు దయచేయండి. నీ సన్నిధి ఒక్కొక్కరితో ఉంచు నాయన. నిన్ను మోసుకొని వెళ్ళాలి. ఇదేదో వేడుకగా అలవాటుగా మొక్కబడిగా పెట్టుకున్న కూటముగా కాదు నాయన. భోజనానికి మేము రాలేదు, ఇదిగో నీ వాక్యం ముచ్చటానికి వచ్చావు. నీ మాటలు విన్నావు తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీ వాక్యం వెలుగులో మమ్మల్ని మేము దిద్దుకొని, ఇంకా రక్షణ లేకపోతే, మార్మల్స్ లేకపోతే ఇలా రక్షించబడడానికి రాత్రి నేను ఏం చేయాలి? ఈ రాత్రి బిడ్డల కేకలు వేయడానికి సహాయం చేయండి. నీ సన్నిధి ఒక్కొక్క బిడ్డతో ఉంచి నడిపించు. ప్రత్యేకముగా ఎదుగో మా ప్రియులు ఉదయ మాస్టర్ గారి కొరకు, బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, వారి బంధువుల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో మీరు చేసిన మీ గొప్ప మేలు, మీ గొప్ప కార్యమును బట్టి మీకు స్తుతులు నాయన. ఇంకా వారిని బలపరచండి, దీవించండి. నీ కృపలో ఎదిగా అనేక మందికి దీవెనకరంగా చేసి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ, ఎంతో శ్రద్ధగా నీ మాటలు విన్న బిడ్డల బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి నీ మాటలు వారి హృదయాల్లో క్రియ చేసి నాయనా నీ శిలువ దగ్గర సమాధానకర్త అయిన దేవుని పాదాలు పట్టుకొని ఈ క్రిస్మస్ దినాల్లో ఆ గొప్ప గొప్ప క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి.
యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, ముఖ్యముగా ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నాం మాస్టర్ గారి కుటుంబానికి, బంధువులకు, కూడి వచ్చిన మనందరికీ దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క కృప మెండుగా దొరికి ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించి ఇంకా ప్రభువుకి ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే విడిచిపెట్టి దేవునితో సమాధానం పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి రక్షించి కాపాడుగాక. ఆమేన్.